అందరికీ నమస్కారము. ఈరోజు మన వీడియోలో హనుమాన్ మాల వేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలి, ఆడవాళ్ళు పీరియడ్ సమయంలో ఎలా ఉండాలి, వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము. హనుమాన్ మాలని 11 రోజులు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ వేసుకోవచ్చు. మొదటిసారి వేసుకునే వాళ్ళైతే తప్పకుండా 21 రోజులైతే వేసుకోవాలి. వీలు కుదరని వాళ్ళు 11 రోజులైనా కూడా వేసుకోవచ్చు. మరి ఈ హనుమాన్ మాలని ఎప్పుడు వేసుకోవాలి అన్నదైతే తెలుసుకుందాము. మనకు 2 జయంతిలు అయితే ఉంటాయి, పెద్ద జయంతి, చిన్న జయంతి. చిన్న జయంతి చైత్ర పౌర్ణమి రోజున అయితే వస్తుంది, అలాగే పెద్ద జయంతి దశమి రోజున వస్తుంది. ఈ హనుమాన్ మాల వేసుకునే వాళ్ళు చిన్న జయంతికి కానీ పెద్ద జయంతికి కానీ 11 రోజులు వేసుకునే వాళ్ళు 11 రోజుల ముందు కానీ, 21 వేసుకునే వాళ్ళు 21 రోజుల ముందు కానీ, 41 వేసుకునేవారు 41 రోజుల ముందు కానీ వేసుకోవాలి. మనం మాల విరమణ చేసేటప్పుడు జయంతి ఉండేటట్టు చూసుకొని వేసుకుంటే చాలా మంచిది. కుదరని వాళ్ళు, ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నవాళ్ళు మధ్యలో ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. మంగళవారం కానీ శనివారం కానీ మాల అయితే వేసుకోవచ్చు. అలాగే మాల వేసుకునే ముందు రోజు కానీ మాల వేసుకునే రోజు కానీ గంగా స్నానం తప్పనిసరిగా అయితే చేయాలి. గంగా స్నానం చేయడం కుదరని వాళ్ళు ఇంట్లో గంగ నీళ్ళు ఉంటే వాటినైనా పోసుకొని అయితే స్నానం చేయాలి, కానీ తప్పకుండా గంగ నీళ్ళతో అయితే స్నానం అయితే చేసుకోవాలి. అలాగే ముందు రోజు కానీ లేదు అంటే ఆ రోజు కానీ ఇల్లంతా కూడా శుభ్రమైతే చేసుకోవాలి. ఇంట్లో పీరియడ్స్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు లేకుండా అయితే చూసుకోవాలి. ఒకవేళ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఉంటే గుడిలో ఉండడానికైతే చూడాలి. ఆ రోజు ముందు రోజు కానీ లేదంటే ఆ రోజు కానీ చెద్దర్లు కానీ ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ, ఇల్లు దులపడం కానీ, ఇల్లు నీట్గా కడుక్కోవడం కానీ ఇలాంటి పనులైతే చేసుకోవాలి. ఇలా ఆ రోజు శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారికి చాలా ఇష్టమైన ఆరెంజ్ కలర్లో దుస్తువులనైతే తీసుకొని మాలను తీసుకొని గుడికి వెళ్తే అయ్యగారు మాలైతే వేస్తారు. ఇలా మనం వెళ్లే ముందు స్వామివారికి చాలా ఇష్టమైన అరటి పండ్లు, కొబ్బరికాయ, అగరబత్తులు, అలాగే కొన్ని పువ్వులను తీసుకొని వెళ్ళాలి. మనం మాల వేసే ముందు ఎన్ని రోజులైతే మొక్కుకుంటామో అన్ని రోజులు స్వామి ఈ మాలలో ఏ ఆటంకాలు రాకుండా మాల పూర్తయ్యేంత వరకు కూడా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకో, స్వామివారిపైనే భారం వేసి మనం మాలనైతే వేసుకోవాలి. ఏ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి మాల అయితే వేస్తారు. ఇలా మాల వేసేటప్పుడు అయ్యగారు మాలలకి పూజలు చేసి మనకు బొట్టు పెట్టడం చదువుతూ మాల అయితే మెడలో వేస్తాడు. ఇంకా అప్పటి నుండి మన దీక్ష ప్రారంభమైనట్టే. 11 రోజులు వేసుకునే వాళ్ళు 11 రోజులు, 21 వేసుకునే వాళ్ళు 21, 41 వేసుకునే వాళ్ళు 41 రోజులైతే పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మన నిత్య పూజా విధానం ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే స్వామివారి పీఠం వేసుకునే వాళ్ళైతే పీఠం వేసుకొని అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మన పూజ రూమ్లో స్వామివారి ఫోటో ఉన్నా కూడా చేసుకోవచ్చు. కానీ పీఠం వేసుకునే వాళ్ళు పిల్లలు ఉంటే జాగ్రత్తగా అయితే స్వామివారిని ఫోటో కదలకుండా జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చేసినా కూడా దేవుడికి నిత్య పూజ అయితే ఒకే విధంగా ఉంటుంది. స్వామివారికి ధూప దీప నైవేద్యాలను అన్నిటినీ కూడా సమర్పించాలి. రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలార స్నానం చేసి మన బట్టలను మనమే పిండుకోవాలి. ఈ బట్టలకి సబ్బు లాంటివి ఏవి కూడా వాడకూడదు. మనం స్నానం చేసేటప్పుడు కూడా శనగపిండి లాంటిది పెట్టుకోవాలి, సబ్బు లాంటిది వాడకూడదు. అలాగే తలస్నానం చేసేవాళ్ళు కుంకుడుకాయతో స్నానం చేయాలి. వీలైతే పండ్లకు కూడా పేస్ట్ లాంటివి వాడకుండా వేపపుల్లతో మన పండ్లనైతే తోముకోవాలి. ఈ 11 రోజులు కానీ 21 రోజులు 41 రోజులు కానీ మన శరీరం పైన శ్రద్ధ కాకుండా స్వామివారిపైనే శ్రద్ధ ఉండాలి. అందువలన మనము ఎలాంటి కెమికల్స్ ఉన్న వాటినైతే వాడకూడదు. ఇలా స్నానం పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా అప్పటికే శుభ్రం చేసి ఉంటుంది కాబట్టి మన పూజా రూమ్లోకి వెళ్ళి దీపారాధన చేసుకొని దేవుడికి నైవేద్యాన్ని సమర్పించి, ఈ నైవేద్యంలో స్వామివారికి చాలా ఇష్టమైన అరటి పండ్లు లేదంటే అటుకులు, బెల్లం, వడపప్పు, పానకం ఇలాంటివైతే సమర్పించవచ్చు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అన్నిటిని కూడా సమర్పించి జపాన్ని అయితే చేసుకోవాలి. ఆ తర్వాత హారతిని తీసుకొని గుడికైతే వెళ్ళాలి. గుడికి తప్పనిసరిగా వెళ్ళాలి. గుడిలో కూడా అయ్యగారు పూజ పూర్తయిపోయిన తర్వాత మనకి హారతి తీర్థమైతే ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకొని మన పనులైతే మొదలు పెట్టుకోవచ్చు. గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లో అయినా కూడా పూజ చేసుకొని అయితే వెళ్ళవచ్చు. అలాగే ఉదయం ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా ఇదే విధంగా మళ్ళీ స్నానం చేసి ఈ విధంగానే పూజ చేసుకోవాలి. మాల వేసుకున్న సమయంలో చాలీసా కానీ సుందరకాండ పారాయణం కానీ చదువుకుంటే చాలా మంచిది. హనుమంతుడికి రామనామం అంటే చాలా ఇష్టం. రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో హనుమంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా రోజు రాముడి భజనలు అయితే చేసుకోవాలి.
అలాగే మాలలో ఉన్న సమయంలో గోర్లను తీసుకోవడం కానీ హెయిర్ కట్ చేయడం కానీ చేయకూడదు. మనం మాల వేసుకునే ముందు రోజే కటింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటే కటింగ్ చేయించుకోవచ్చు. మాల ఉన్న టైంలో అయితే ఇవైతే చేయకూడదు, చాలా దోషమైతే వస్తుంది. అలాగే ఈ మాల ఉన్న సమయంలో వేరే వాళ్ళను తిట్టడం కానీ కొట్టడం కానీ బాధ పెట్టడం కానీ బూతులు మాట్లాడడం కానీ ఇలాంటివి ఎవ్వి కూడా చేయకూడదు. అలాగే ఆహార నియమాలను చూసుకుంటే అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, మసాలా దినుసులు, నాన్ వెజ్ అయితే ముట్టకూడదు. ఈ మాల ఉన్న రోజులు ఇవన్నీ ఎవ్వి కూడా తినకూడదు. పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు అయితే తినవచ్చు, పండ్లు కూడా తినవచ్చు. అలాగే దీక్ష చేసేటప్పుడు అంటే మధ్యాహ్నం సమయంలో కూడా స్నానం చేసి స్వామివారికి హారతినిచ్చి దీక్ష చేస్తే చాలా మంచిది. దీక్ష చేసేటప్పుడు కూడా కొత్త ఇస్తారాకును తీసుకొని అందులో మనం వండిన ఆహార పదార్థాలన్నిటిని కూడా పెట్టి ఒక గ్లాస్లో వాటర్ని తీసుకొని ఆ ప్లేట్ చుట్టూ కూడా తిప్పి స్వామివారికి ఒక ముద్ద పక్కన పెట్టి మిగిలిన ఆహారాన్ని అయితే మనం తీసుకోవాలి. ఈ దీక్ష 2 గంటల తర్వాతనే చేయాలి. రాత్రి అల్పాహారాన్ని అయితే తీసుకోవచ్చు. అలాగే మనకు వంట చేసేవాళ్ళు మనం వండుకుంటే పర్వాలేదు, కానీ మనకు ఎవరైనా భార్య కానీ తల్లి కానీ వండేటప్పుడు వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదు అంటే బాత్రూమ్ వెళ్ళిన వాళ్ళు కానీ అలా అయితే వంట చేయకూడదు. ఎందుకంటే స్వామి అంటే మనకు దేవుడితో సమానం. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అలా ఉండే అయితే పెట్టాం కదా, అందువలన వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకొని మాత్రమే వంట చేయాలి. పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటే అయితే స్వాములు దూరంగా అయితే ఉండాలి. వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని చూడకూడదు. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఉంటే మనకు తెలియదు కాబట్టి అందులో తప్పైతే ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళదే అయితే మనకి దోషమైతే ఉంటుంది. అందువలన పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉంటే గుడిలో పడుకుంటే మంచిది. అలాగే స్వాములు ఏ విధంగా పడుకోవాలి అన్నది చూసుకుంటే కొత్తగా ఉతికిన చెద్దర్ని తీసుకోవాలి, చాపను తీసుకోవాలి. దిండు ప్లేస్లో చెద్దరనే వాడుకోవాలి, మెత్త అలాంటివి అయితే వాడకూడదు. ఉదయం లేచిన తర్వాత చాపని, చెద్దరని, దిండిని వాళ్ళే మడత పెట్టుకొని పక్కనైతే ఎవరు తాగకుండా పెట్టుకోవాలి. వేరే వాళ్ళు ముట్టుకోకుండా అయితే చూసుకోవాలి. తిరిగి లేచిన తర్వాత యథావిధిగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసుకొని దేవుడి స్మరణ అయితే చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు చేసుకొని 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు ఇలా పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనము మాల విరమణ అయితే చేసుకోవాలి. మాల విరమణ చేసిన రోజు కూడా మనం నియమాలను అయితే పాటించాలి. బెడ్ పైన పడుకోకూడదు, అలాగే కింద పడుకోవాలి. ఒక పూట భోజనం అయితే చేయాలి. ఆ రోజు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మాల వేసుకునే సమయంలో పీఠం పెట్టుకునే వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళకి పడుతుందా లేదా చూసుకొని మాత్రమే పీఠం పెట్టుకోవాలి. వాళ్ళకు ఒకవేళ పీరియడ్ దగ్గరుంది అనుకున్నప్పుడు మీరు పీఠం వేసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే స్వామిమాల వేసుకున్నప్పుడు తీర్థయాత్రను చేసుకుంటే చాలా మంచిది. చాలామంది కొండగట్టుకు కాలినడకతో నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, వివాహం కాని వారికి వివాహం, ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా కూడా స్వామి తప్పకుండా కరుణిస్తారని అందరి నమ్మకం. అలాగే ఇంట్లో స్వాములందరూ దీక్ష పెట్టాలి అని మొక్కుకున్న వాళ్ళైతే దీక్ష కూడా పెట్టుకోవచ్చు. ఇలా మన ఇంట్లో దీక్ష పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా మీకు స్వామి వాళ్ళలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.